హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాషా మ్యాస్ట్రిక్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 4కు సంబంధించి మనకైతే 670 పోస్టులకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి సంబంధించి జూలై 31వ తేదీన మనకైతే స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి మనకైతే ఈ రోజు అయితే రిజల్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ రిజల్ట్ అనేది మనమైతే మన యొక్క మొబైల్లో ఏ విధంగా చూసుకోవాల్సి ఉంటుందో మనమైతే స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ను విజిట్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకొని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫలితాలు అనేది విడుదల చేయడం జరిగింది. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ సంబంధించి మనకైతే జూలై 31వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ అనేది రిలీజ్ చేయడం నిర్వహించడం జరిగింది. సో దానికి సంబంధించి మనకైతే 2,11,000 మంది అయితే హాజరవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి 11,000 మందిని అయితే మనకైతే సెకండ్ లెవెల్కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్కి ఎంపిక చేయడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అంటే 2,00,000 మంది అభ్యర్థులు అయితే ఎగ్జామ్ రాస్తే 11,000 మందిని అయితే వాళ్ళైతే ఎంపిక చేయడం జరిగింది. వారు మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ అనేది రాయడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అయితే ఎవరు సెలెక్ట్ అయ్యారు, అదేవిధంగా మనము ఏ విధంగా చూసుకోవాలంటే మనమైతే ఇప్పుడు చెక్ చేసుకుందాం. అయితే ఏ విధంగా చేయాలి అని అంటే మీరైతే ఏపీపీఎస్సీ అనేది మీరైతే గూగుల్ లేదా క్రోమ్లోకి వెళ్ళేసి టైప్ చేసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు ఏపీపీఎస్సీ మీద మీరైతే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకైతే ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా. సో ఇక్కడ చూస్తే మీరైతే రిజల్ట్స్ అనేది చూడాలి కాబట్టి మీరైతే ఇక్కడ రిజల్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో, అక్కడ రిజల్ట్ మీద మీరైతే క్లిక్ చేస్తే మీరైతే రిజల్ట్స్ అనేది చూసుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. సో నేనైతే ఆ రిజల్ట్స్ మీద అనేది క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మీకైతే రిజల్ట్స్ అనేది ఏ విధంగా చూసుకోవాలో ఇక్కడైతే ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, రిజల్ట్కి సంబంధించి ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా 2021 అదేవిధంగా 23కి సంబంధించి మనకైతే రిజల్ట్స్ అనేది ఇక్కడ చూడండి అక్టోబర్ 12 అదేవిధంగా 2022కు ఈరోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి రిజల్ట్స్ మీద మీరైతే చూసుకోవాలంటే ఇక్కడ ఈ రెడ్ మీద మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెడ్ మీద నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మీకైతే మరి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే సంబంధించి ఉంటారో ఆ డిస్ట్రిక్ట్ మీద మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరైతే రిజల్ట్స్కు క్వాలిఫైడ్ సంబంధించి మెయిన్స్కు ఇక్కడ మీరైతే మీ రోల్ నెంబర్ అయితే ఉన్నట్లయితే మీరైతే ఎగ్జామ్ అనేది రాయడానికైతే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ వారైతే ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా దాంతోపాటుగా కట్ ఆఫ్ సంబంధించిన మార్క్స్ అనేది ఇక్కడ వారైతే సో ఇక్కడైతే కట్ ఆఫ్ సంబంధించి ఇవ్వడం జరిగింది. సో మీరైతే కట్ ఆఫ్ అనేది ఏ డిస్ట్రిక్ట్స్ ఎంత ఉందో మీరైతే ఇక్కడైతే చూసుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. సో నేనైతే దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో దాని తర్వాత మీరైతే డౌన్లోడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరైతే ఇక్కడ డిస్ట్రిక్ట్ దాంతోపాటుగా కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉందో అదేవిధంగా క్యాస్ట్ వైజ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరైతే డిస్ట్రిక్ట్ అనేది ఏంటి, అదేవిధంగా మీ రిజర్వేషన్ అదేవిధంగా మీ క్యాస్ట్కు ఎంత అనేది కట్ ఆఫ్ అనేది ఉంటుందో మీరైతే ఈ విధంగా చూసుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. సో మీరైతే ఈ యొక్క కట్ ఆఫ్ అనేది ఎంత ఉంది, అదేవిధంగా మీరు మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇక్కడ మీరైతే డౌన్లోడ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు అయితే కర్నూలుకు సంబంధించి మీరు ఇక్కడ చూస్తే జనరల్కి సంబంధించి 78.67 మార్క్స్ అనేది ఇక్కడైతే కట్ ఆఫ్గా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా మీకైతే 150 మార్క్స్కి అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది. సో కట్ ఆఫ్ అనేది 78 మార్కులుగా మీరైతే పెట్టడం జరిగింది. సో ఇదైతే మీ యొక్క రోల్ నెంబర్ అనేది, ఈ యొక్క రోల్ నెంబర్ అనేది మీరైతే ఇక్కడ ఉన్నట్లయితే మీరైతే మీ యొక్క మెయిన్స్ ఎగ్జామ్కి అయితే క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరైతే రిజల్ట్స్ అనేది చూసుకొని మీరైతే క్వాలిఫై అయ్యారా లేదా అనేది మీరైతే కామెంట్ అనేది చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుంది. నా వీడియో అదే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చి ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.